హాయ్ అండి. నేనైతే స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాక ఇది సిక్స్త్ ఫ్రాక్ అండి ఇది. ఫిఫ్త్ అయితే వేరే అంటే కొంచెం బాలేదని చెప్పేసి కొన్ని రోజులు డైలీ వేర్‌కి అయితే వాడేసిందండి. తర్వాత ఊర్లో వాళ్ళకి ఇచ్చేసిందండి. ఇదైతే బర్త్‌డేకి అయితే స్టిచ్చింగ్ చేశాను. నేనప్పుడు జాబే చేస్తున్నానండి. బట్టల షోరూంలోనే చేస్తున్నాను. అక్కడైతే కొంచెం ఈ శారీ తక్కువ రావటం వలన నాకైతే అనిపిచ్చింది. చిన్న పాపకి, పెద్ద పాపకంటే చిన్న పాపకైతే గ్రే కలర్ తీసుకున్నాను. పెద్ద పాపకైతేనేమో ఈ యెల్లో తీసుకున్నాను. ఈ పాప అయితే పెద్ద పాప అండి. ఆహ్, అయితే ఈ పాప బర్త్‌డేకైతే నేను స్టిచ్చింగ్ చేశానండి. సేమ్ అంటే కలర్ ఒకటే. ఇదేమో యెల్లో అండి. యెల్లో కలరు. చిన్న పాపదైతే గ్రే కలర్ వచ్చిందండి. తనకి సేమ్ బార్డరు ఇలా రెడ్డే వచ్చిందండి. ఇద్దరికి బాడీ అయితే నేను అలాగే వేసానండి. రెడ్డే వేసానండి. 1 మీటర్ తీసుకొని ఇద్దరికి అడ్జస్ట్మెంట్ చేశానండి. హ్యాండ్స్ అయితే శారీలో మిగిలిన క్లాత్ అయితే హ్యాండ్స్ వేసానండి. ఫ్రంట్ అయితే అలా మాల్ పెట్టేశాను. బటన్స్ పెట్టుకున్నానండి. కొంచెం అంటే ఈ యెల్లో కలర్ ఫ్యాబ్రిక్లో కొంచెం లైట్గా మ్యాచ్ అవుతుందని చెప్పేసి నేనైతే అది పెట్టుకున్నానండి బటన్స్. బ్యాక్ అయితే ఫాట్ నెక్ కుట్టానండి. డ్రెస్ అయితే ఫైనల్గా ఇలా రెడీ చేసుకున్నానండి. నేనైతే స్టిచ్చింగ్ అనేది ఎక్కడ నేర్చుకోలేదండి. నా ఓన్గా ప్రయత్నించాను. బ్లౌజ్ అయితే నాకు ఇంకా సరిగా రాదండి. ఓన్లీ డ్రెస్సుల మీదనే ఫోకస్ పెట్టానండి. ఓకేనండి. బాయ్.